ఈరోజు మా హస్బెండ్ నా కోసం ఆలూ పరాటా చేశారు. దానికోసం 2 ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని అలా ఉండల్లా చుట్టారు. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని దాన్ని ఇలాగ మధ్యలో గుంట వచ్చేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో దాంట్లో స్టఫ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి మోమోస్ లాగా. నాకైతే ఆ బంగాళదుంప స్టఫ్ అచ్చం మనం పానీపూరిలో తింటాం కదా, అలానే అనిపించింది. నెక్స్ట్ టైం దీంతో పానీపూరి ట్రై చేద్దాం, బాగుంటుంది. సో దాన్ని పిండిలో ఒకసారి ముంచుకొని చపాతీల్లో ఒత్తుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. కూర చేసే ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేసేయండి, బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.